జిల్లా నాయుడుపేట మండల పరిధిలో పెరికిలింపాటి కండ్రిక గ్రామంలో ఉన్న నాగర్పమ్మ ఆలయంలో 3వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆలయం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోలాట గురువు తన్నమాల వెంకటయ్య బృందం 100 మందితో కోలాటం నిర్వహించిన కోలాట నృత్యాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. సుబ్రహ్మణ్యం భగవతి దంపతులను గ్రామస్తులు కమిటీ సభ్యులు సత్కరించి ఆశీర్వాదం పొందుకున్నారు. తెలంగాణకు చెందిన జోగిని రాజేశ్వరి, జోగిని అఖిలాలు అమ్మవారి బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలంగాణకు చెందిన పల్లె ప్రవీణ్ కుమార్, కమిటీ సభ్యులు, భక్తులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ గ్రామ ప్రజలకు అందరికీ నా ధన్యవాదాలు. అమ్మని నమ్ముకున్న అందరికీ వచ్చిన భక్తులందరికీ చల్లగా ఉండాలని, అనుకున్నట్టుగా అవ్వాలని మరీ కోరుకుంటూ నా అమ్మ నాగార్పమ్మ తల్లికి నా హృదయపూర్తిగా శుభాకాంక్షలుగా చేస్తాను. అందరికీ శనార్థులు. నా పేరు పల్లె ప్రవీణ్. నేను తెలంగాణ నుంచి వచ్చాను. ఈ రోజున నాగార్పమ్మ తల్లి ఆశీర్వాదంతో గత 6 నెలల క్రితం కరెక్ట్గా నేను అనుకోకుండా ఒక కోలాటంలో ఒంటిమిటలో కలిసి మా వెంకటయ్య కోలాటం గురువు ద్వారా నాగార్పమ్మకు కలవడంతో ఇక్కడ మా ఇంట్లో జరిగే విశేషాలు ఏవనే నేనేం చెప్పకముందే చెప్పడంతో నేను అమ్మ భక్తున్నయ్యాను. ఆ కానుంచి తెలంగాణలో ఏ విధంగా అయితే నేను కల్చరల్ సాంస్కృతిక జానపద కార్యక్రమాలు చేస్తుంటానో అదేవిధంగా అమ్మ దగ్గరకు వచ్చే భక్తులను బట్టి, అమ్మ చేసే సేవా కార్యక్రమాలు బట్టి సేవలు చేయాలని నా మనసులో తాపత్రయం పడింది. ఈ తాపత్రయంతో నేను తెలంగాణలో ఏ విధంగా అయితే సాంప్రదాయ ప్రకారం ఆషాఢంలో, శ్రావణంలో బోనాలు ఎత్తిసి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారో అదేవిధంగా ఆంధ్ర సాంప్రదాయాన్ని కలుపుకుంటూ, తెలంగాణ సాంప్రదాయాన్ని కలుపుకుంటూ తెలంగాణ నుంచి మా అక్క జోగిని మాతలు రాజేశ్వరమ్మను తీసుకొచ్చి అమ్మవారి సేవలో నిమగ్నం చేసి సాంప్రదాయం ప్రకారం బోనం ఎత్తించి పోతరాజులను ఆడించి అమ్మవారికి నైవేద్యం సమర్పించడం జరుగుతుంది. ఈ రోజున నాగార్పమ్మ తల్లి దయ వల్ల మా కుటుంబం చల్లగా ఉంది. ఇల్లు, వాకిలి, పిల్ల, పాప, జల్ల అందరూ కూడా చల్లగా ఉండడం కానీ మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ గ్రామంలో 3వ వార్షికోత్సవం సందర్భంగా నాగార్పమ్మ తల్లికి ఈ యొక్క పొట్టేలు పొంగలి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా సాయంత్రం 6 గంటలకు బోనాలతోని అమ్మవారు విన్యాసాలతోని ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ గ్రామంలో సహకరించిన వాళ్లకు, అదేవిధంగా ఇలా విశేషం ఏంటంటే వెంకటయ్య గురువు నాగార్పమ్మను నమ్ముకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వెంకటయ్య గురువు ఎవరైతే ఉన్నారో ఒక్కడే గురువు దాదాపుగా 270 మంది కోలాట సభ్యులకు కోచింగ్ ఇచ్చి ఈ రోజున ఒక్కడే గురువు మధ్యన 100 మంది కోలాట సభ్యులతోని ఆట ప్రదర్శించడం జరుగుతుంది. దీనికి విచ్చేసిన మీడియా సభ్యులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మీడియా సపోర్ట్తోని మరియు ఈ కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్లో ప్రోత్సహించాలని, తెలంగాణలో ప్రోత్సహించాలని, ఇక్కడ తెలంగాణని కాకుండా ఆంధ్రాతో అన్నదమ్ములలాగా అనుబంధమై సంస్కృతిని, సాంప్రదాయాన్ని కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సహకరించిన గ్రామ పెద్దలకు, కోలాట సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నాగార్పమ్మ తల్లికి. ఇప్పుడు మన నాయుడుపేటలో శ్రీ విష్ణు యమహా షోరూం గొప్ప ప్రారంభం. సూళ్లూరుపేట శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ నెరవల విజయశ్రీ గారి చేతుల మీదుగా ప్రారంభించబడిన మా షోరూం నందు బండి కొనుగోలు చేసిన వారికి కార్ గెలుచుకునే అవకాశం. ప్రతి వాహనం కొనుగోలుపై కూపన్ అందజేయడం జరుగుతుంది. ప్రతి నెలా తీసే లక్కీ డ్రాలో స్మార్ట్ టీవీ గెలుపొందండి. శ్రీ విష్ణు యమహా షోరూం, ట్రినిటీ హాస్పిటల్ ప్రక్కన, రైల్వే ఓవర్ బ్రిడ్జ్, శ్రీరామ్ నగర్, నాయుడుపేట. సెల్ నంబర్స్ 8888555585 and 9885618332. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.